హాయ్ ఫ్రెండ్స్. మీరు మీరు టాలెంటెడ్, క్యాపబుల్, కానీ స్టిల్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారా? కారణం ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాదు, మీ ఓవర్ థింకింగ్. ఇది మిమ్మల్ని చిన్న సౌండ్ కూడా లేకుండా లోపల నుంచి తినేస్తూ వస్తుంది. తెలుగు ఉమెన్ చాలా రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తారు. ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, జడ్జిమెంట్, ఏమన్నా చేస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, ఇది సక్సెస్ అవుతుందా కాదా, లేకపోతే ఎలాంటి బ్యాడ్ నేమ్ వస్తుందేమో, ఇది వర్కౌట్ కాకపోతే నేను ఫెయిల్ అవుతానేమో అన్న మోర్ థాట్స్ వారి బ్రెయిన్లో ఉంటాయి. ఇది ఓవర్ థింకింగ్. ఇది ఎప్పుడైతే మనలో ఏర్పడుతుందో ఆటోమేటిక్గా మన యాక్షన్ స్టాప్ అవుతుంది. దాని ద్వారా మన కాన్ఫిడెన్స్ స్టెప్ బై స్టెప్ డౌన్ అవుతూ పూర్తిగా పోగొట్టుకునే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. 3 సైలెంట్ వేస్ ఓవర్ థింకింగ్ మన కాన్ఫిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అదేంటంటే, ఫస్ట్ వన్, మన సెల్ఫ్ డౌట్ని క్రియేట్ చేయడం. ఓవర్ థింకింగ్ కంటే ఎక్కువగా థింక్ చేయడం కాదు, మనం థింక్ చేసే దాని మీద ట్రస్ట్ లేకపోవడం. ఇది మనకేం చెప్తుందనంటే, ఒక స్టెప్ ముందుకు వేస్తే మనకు సక్సెస్ చేసే ఛాన్స్ ఉంది, కానీ మన ఓవర్ థింకింగ్ నీ వల్ల కాదు, నీవు చేయలేవు, నువ్వు చేస్తే సక్సెస్ చెందదు అని మనలోని మన కాన్ఫిడెన్స్ని పూర్తిగా దూరం చేయడానికి ఏర్పాటు చేస్తుంది. సెకండ్ వన్, కంపారిజన్ ట్రాప్లో పడేస్తుంది. అంటే ఆమె బెటర్, ఆమె చాలా వర్త్ఫుల్ క్యాండిడేట్, ఆమె టాలెంటెడ్ అని నీ మీదున్న నీ కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది. నిన్ని ఇతరుల డైనమాలోకి, ఇతరుల రీల్లోకి షిఫ్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఇతరులని కంపారిజన్ చేసుకుంటూ నిన్ను నువ్వే పోగొట్టుకునేలాగా చేస్తుంది. దీని ద్వారా మనం మన మీద నమ్మకాన్ని, ట్రస్ట్ని పూర్తిగా పోగొట్టుకోగలుగుతాం. మీరు ఈ జర్నీలో వేరే వాళ్ళ హైలైట్తో కంపారిజన్ చేసుకుంటారు. సో రిజల్ట్ సెల్ఫ్ వర్త్ తగ్గిపోతుంది. 3, యాక్షన్ని డిలే చేస్తుంది. అంటే నీవు ఇప్పుడు చేయలేవు, ఇప్పుడు నీ వల్ల కాదు, రేపు చేయొచ్చులే, టుడే కాకపోతే టుమారో, టుమారో కాకపోతే డే ఆఫ్టర్ టుమారో, అలా మీ సక్సెస్ని, మీ యాక్షన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తుంది. ఈ పోస్ట్పోన్ ఎక్కడి దాకా వెళ్తుందనంటే, ఫైనల్లీ నెవర్ అన్న థాట్ వరకు వెళ్తుంది. ఇది థర్డ్ డిస్ట్రాయ్. స్ట్రాంగ్ ఉమెన్కి కాన్ఫిడెన్స్ ప్రాబ్లం కాదు, క్లారిటీ ప్రాబ్లం. ఎప్పుడైతే క్లారిటీ ఉందో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఓవర్ థింకింగ్ని ఎలా చేంజ్ చేసుకొని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి అనంటే, రూల్ 1, థింక్ 1, డిసైడ్ 1. ఎందుకనంటే రిపీట్ థాట్స్కి ఛాన్సెస్ ఇవ్వద్దు. రూల్ 2, ఫియర్ ఉన్నా కూడా యాక్ట్ చెయ్యి. ఎందుకనంటే మనకు బిఫోర్ యాక్షన్ కాన్ఫిడెన్స్ రాదు, ఆఫ్టర్ యాక్షన్ కాన్ఫిడెన్స్ షూర్గా వస్తుంది. రూల్ 3, సక్సెస్ ప్రోగ్రెస్ కోసం వెయిట్ చేయకు. మన సక్సెస్ ప్రోగ్రెస్ జరుగుతున్నప్పుడు మాత్రమే వస్తుంది. పర్ఫెక్ట్ డెసిషన్ కోసం వెయిట్ చేయకు, ప్రోగ్రెస్ డెసిషన్ చాలు. ఇది మన సక్సెస్ వైపు మన దారి చేంజ్ చేస్తుంది. మీరు వీక్ కాదు, మీరు బ్రోకెన్ కూడా కాదు, మీరు జస్ట్ ఓవర్ థింకింగ్ లూప్లో ఉన్నారు అంతే. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు వెంటనే ఒక పని చేయండి, మీ ఫ్యూచర్కి సంబంధించిన యాక్ట్ని స్టార్ట్ చేయండి. ఇది తిరిగి మీ కాన్ఫిడెన్స్ని రీస్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో నాలాంటి వాళ్ళ గురించే అని మీరు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకనంటే ఇంకా సైలెంట్గా ఓవర్ థింకింగ్తో స్ట్రగుల్ అవుతూ లోపల ఉండిపోయిన ఉమెన్ని లౌడ్గా చేయడం మన బాధ్యత. ఇప్పుడు ఇది నా గురించే అని మీరు అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఓవర్ థింకింగ్ రిలేటెడ్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. నేను కూడా ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రాగలను అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. నేను మీ మౌనికా రాజ్యం మహేంద్ర, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్.